मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव. Hello my dear students and parents, I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. Today session వచ్చేసి రీనీట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అంటే ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా చెప్పిన కొన్ని పాయింట్స్ని ఆల్రెడీ మనకు ప్రెస్ రిలీజ్ చేశారు. సో కొన్ని వాళ్ళు ప్రెస్ మీటింగ్లో చెప్పిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు మనకు స్కెడ్యూల్ ఎప్పుడు ఇస్తారు అఫీషియల్గా అనే దాని గురించి, తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ పాయింట్, తర్వాత ఇంకొకటి అసలు నీట్ పేపర్ ఎలా లీక్ అయింది అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. లాస్ట్ వరకు చూడండి, కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ కావాలి, ఇప్పుడు కొత్త ఏమైనా ప్రిపేర్ కావాలి అని అడుగుతున్నారు. సో వాటి గురించి కూడా నేను కొంత కన్క్లూజన్ ఇస్తాను. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారు కదా ప్రిపరేషన్, సో ఎలా ప్రిపేర్ అయితే బెస్ట్ మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు అనేది నా వైపు నుండి మన ఛానల్ తరపున కొన్ని పాయింట్స్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ప్రిపరేషన్ అయితే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి మై డియర్ స్టూడెంట్స్, ఇమ్మీడియట్గా మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ హౌ పేపర్ లీక్డ్, అసలు పేపర్ లీక్ ఎలా జరిగిందో ఒక్కసారి సింపుల్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అది ఎలా అంటారంటే ప్రింటింగ్ ప్రెస్ పేపర్ ప్రింట్ అయింది కదా, అది మహారాష్ట్రలో నాసిక్లో ప్రింటింగ్ అయింది. ఆ ప్రింటింగ్ ప్రెస్ దగ్గరనే బయటకు వచ్చింది పేపర్. వాళ్ళు ఫొటోస్ తీసుకొని ఫోటో కాపీస్ ఓకే ప్రింటింగ్ ప్రెస్ నుంచి చైన్ నెట్వర్క్ ద్వారా అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అంటే హర్యానా గురుగ్రామ్ డాక్టర్ అనే ఒక పర్సన్కి వచ్చింది పేపర్. ఓకే ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఎప్పుడైతే పేపర్ ప్రింట్ అయ్యి బాక్సెస్లకు వెళ్తుందో అక్కడి నుంచి తీయడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే జీపీఎస్ ట్రాకర్స్ అది ఓపెన్ చేయాలంటే కష్టం, కానీ ప్రింట్ అయిన వెంటనే బయటకు వచ్చినట్లుంది ఇక్కడ. సో ఇక్కడ చైన్ నెట్వర్క్ ద్వారా హర్యానా గురుగ్రామ్ డాక్టర్ దగ్గరకు వచ్చింది. ఓకే హర్యానా గురుగ్రామ్ డాక్టర్ దగ్గర మహారాష్ట్ర నాసిక్ నుండి. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంటే రాజస్థాన్ జైపూర్లో కతిక్ అనే ఒక పర్సన్కి వచ్చింది పేపర్. మా రాజస్థాన్ జైపూర్ కతిక్ అనే ఒక పర్సన్కి వచ్చింది. అక్కడి నుంచి రాజస్థాన్లో సికార్ అనే టౌన్కి వచ్చింది. ఓకే ఇక్కడ రాకేష్ కుమార్ అనే పర్సన్కి వచ్చింది. ఈ రాకేష్ కుమార్ అనే పర్సన్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఏజెంట్, అంటే ఇది ఇన్స్టిట్యూషన్ నడిపాడు కౌన్సిలింగ్ ఏజెంట్, ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ సంబంధించిన ఏజెంట్. అయితే సికార్కి ఎందుకు వచ్చిందంటే సికార్ అనేది చాలా ఫేమస్ రాజస్థాన్లో జేఈ నీట్ కోచింగ్కి చాలా ఫేమస్ అనమాట, చాలా ఫేమస్. ఇప్పుడు మనకి ఇక్కడ తెలంగాణ హైదరాబాద్లో అమీర్పేట్ సాఫ్ట్వేర్ కోర్సులకి ఎలా ఫేమసో సింపుల్గా అలా జేఈ అండ్ నీట్ కోచింగ్కి చాలా ఫేమస్ సికార్ అనే ప్లేస్. సో ఇక్కడ ఈ పర్సన్ ఉంటాడు కదా రాకేష్ కుమార్, ఈ పర్సన్ నుంచి స్టార్ట్ అయింది మొత్తం డిస్పాచ్ కావడం పేపర్. అదర్ స్టేట్స్కి వెళ్ళింది, ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్, బీహార్, ఉత్తరాఖండ్, కేరళ ఇలా వెళ్ళింది. పేపర్ అంతా డిస్ట్రిబ్యూట్ అయింది. అతను ఇంకొకటి ఏం చేశాడంటే సికార్లో కూడా నీట్ కోచింగ్ తీసుకుంటారు కదా స్టూడెంట్స్, నీట్ కోచింగ్ తీసుకునే స్టూడెంట్స్ కూడా అమ్మడం స్టార్ట్ చేసిండు. థౌజండ్స్ నుంచి ల్యాక్స్ లోపల. స్టార్టింగ్ అయితే ల్యాక్స్లల్లా, ఇంకా ఎగ్జామ్ దగ్గరకు వస్తున్న కొద్దీ థౌజండ్స్లలో అలా పేపర్ని అమ్మడం స్టార్ట్ చేశాడు. ఎవరికీ డౌట్ రాకుండా ఈ పర్సన్ ఏం చేశాడంటే గెస్ పేపర్ అని సేఫ్, డౌట్ రావద్దు. ఇప్పుడు ఓన్లీ సెలెక్టెడ్ క్వశ్చన్స్ అంటే డౌట్ వస్తుంది కదా అందరికీ. గెస్ పేపర్ అని అంటే ఒరిజినల్ నీట్ క్వశ్చన్స్తో పాటు ఎక్స్ట్రా క్వశ్చన్స్ని కూడా యాడ్ చేసి ఓకే ఒక బుక్లెట్ లాగా తయారు చేసి దాన్ని ఒక గెస్ పేపర్ అని చెప్పేసి అమ్మడం స్టార్ట్ చేశాడు. అయితే అక్కడ ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పోలీసులు చేసిన ఎంక్వైరీని బట్టి రాజస్థాన్లో నాగౌర్ నుంచి ఉన్న ఒక స్టూడెంట్కి మెసేజ్ వచ్చింది. ఏమని మెసేజ్ వచ్చింది అని అంటే పేపర్ సిద్ధంగా ఉంది అని మెసేజ్ వచ్చిందంట. సో అతను 4 days బిఫోర్ సికార్ టౌన్కి వచ్చిండు. సికార్ టౌన్కి వచ్చి 28 లక్షలు పెట్టి పేపర్ తీసుకున్నాడంట. 28 లక్షలు పెట్టి. అసలు పోలీసు ఎంక్వైరీలు నీకెలా తెలుసు అంటే నాకు మెసేజ్ వచ్చింది పేపర్ సిద్ధంగా ఉంది అని చెప్పేసి అలా నేను అప్రోచ్ అయ్యానని చెప్పారంట. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేశాడంటే ఇక్కడ ఈ రాకేష్ కుమార్ అనే పర్సన్ ఏం చేశాడంటే 30,000కి ఒక స్టూడెంట్కి అమ్మాడంట గెస్ పేపర్ అని చెప్పేసి. క్వశ్చన్స్ 30,000కి అమ్మాడు ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొద్దీ. ఈ స్టూడెంట్ ఏం చేశాడు, ఈ స్టూడెంట్ వాళ్ళ ఫాదర్కి పంపించాడంట. సికార్ లోపల ఉన్న వాళ్ళ ఫాదర్ ఒక హాస్టల్ రన్ చేస్తున్నాడు. ఒక హాస్టల్లో నీట్ స్టూడెంట్సే ఉంటారు, నీట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్. చాలా హాస్టల్స్ ఉంటాయి అలా. ఓకే అక్కడ కోచింగ్ సెంటర్స్ పక్కన చాలా హాస్టల్స్ ఉంటాయి, అంటే ఎక్కడి నుంచో వచ్చి ప్రిపేర్ అవుతుంటారు కదా. సో వాళ్ళకి నీట్ కోచింగ్ తీసుకునే పిల్లలు నీట్ స్టూడెంట్సే అన్నమాట. మొత్తం హాస్టల్లో ఉండే నీట్ స్టూడెంట్స్. వాళ్ళ ఫాదర్కి పంపించాడంట బాబు. వాళ్ళ ఫాదర్ ఏం చేశాడు అని అంటే హాస్టల్ స్టూడెంట్స్ కూడా కొంతమందికి ఇచ్చాడంట. ఇచ్చి
తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ ఫాదర్ ఏం చేశాడంటే ఆ పర్సన్ ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ లెక్చరర్ని అడిగాడంట, అసలు ఈ గెస్ట్ పేపర్ల నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో చెప్తారా అని. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో చెప్తారా అని అంటే ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లెక్చరర్ చూసి బయో నుంచి మొత్తం క్వశ్చన్స్, కెమిస్ట్రీ క్వశ్చన్స్ అయితే 45 క్వశ్చన్స్ ఉంటాయి కదా కెమిస్ట్రీ, వితౌట్ చేంజింగ్ సీక్వెన్సీ యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా ఆప్షన్స్తో సహా 100% సేమ్ ఉందంట. ఆ లెక్చరర్ చెప్పారు, ఇన్స్టిట్యూషన్ లెక్చరర్, ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లెక్చరర్ ఈ ఫాదర్ చెప్పాడు, ఈ పర్సన్కి చెప్పారనమాట. ఇమ్మీడియట్గా ఇతను ఏం చేశాడంటే అమ్మో ఇదేదో పేపర్ లీక్ అయిందేమని చెప్పేసి అక్కడున్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు అంత లైట్ తీసుకున్నారంట. దీన్ని ఫేక్ పబ్లిసిటీ చేయకు, ఇలా కరెక్ట్ ఆధారాలు లేకుండా మేమేం చేయలేమని చెప్పేసి వాళ్ళు లైట్ తీసుకుంటే అతను ఏం చేశాడంటే ఎన్టీఏ అధికారులకు ఎన్టీఏ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు బుక్లెట్తో సహా. సో అప్పుడు ఆ ఎన్టీఏ అధికారులందరూ బుక్లెట్ని చూసి కన్ఫర్మ్ చేసుకున్నారు. 7th రోజు వచ్చింది వీళ్ళ కంప్లైంట్, 3rd రోజు ఎగ్జామ్ అయింది కదా, 7th రోజు వచ్చింది. సో అక్కడ ఆ బుక్లెట్ అవన్నీ చూసి కన్ఫర్మ్ చేసుకున్నారు, ఇది పేపర్ మొత్తం లీక్ అయింది, ఇది ఒక స్టేట్ కాదు చాలా స్టేట్స్కి స్ప్రెడ్ అయిపోయింది అని చెప్పేసి. అప్పుడు వీళ్ళు ఒక ఎంక్వైరీ అని ఏజెన్సీస్ అని చెప్పేసి తర్వాత పోలీసులతో కంబైండ్ అయ్యి మొత్తం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ చేశారు. టోటల్గా క్యాన్సిల్ అయిపోయింది ఎగ్జామ్ అయితే. సో ఇక్కడ ఇది పేపర్ లీక్ అయిన టోటల్ ప్రాసెస్ ఇది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ఎన్టీఏ అధికారులు చెప్తున్న ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే 7 to 10 days లోపల ఎగ్జామ్ షెడ్యూల్ వస్తుంది. 7 to 10 days ఎగ్జామ్ షెడ్యూల్ అనేది వస్తుంది మనకు. అంటే ఏ రోజు ఎగ్జామ్ పెడతాము అని చెప్పేసి, తర్వాత రిజల్ట్ డేట్ ఎప్పుడు, తర్వాత కౌన్సిలింగ్ ఎప్పుడు అనేది ఒక షెడ్యూల్ ఇస్తారు మనకు. స్టార్టింగ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వచ్చింది కదా, అలా ఒక షెడ్యూల్ వస్తుంది 7 to 10 days లోపల. వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఇవి. నెక్స్ట్ నో రిజిస్ట్రేషన్. చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు, మీరు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. నో రిజిస్ట్రేషన్. మీరు ఇంతకుముందుకు అప్లై చేసుకున్నారు కదా, దాని మీదనే ఆల్ టికెట్స్ వచ్చాయి కదా, ఆ ఓల్డ్దే కన్సిడర్ చేస్తారనమాట. మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఓల్డ్దే కన్సిడర్ చేస్తారు. నో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అని చెప్పారు. మీరు మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మీరు ఎటువంటి ఎక్స్ట్రా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు కట్టిన పాత ఓల్డ్ ఫీజుని రిఫండ్ చేస్తామంటున్నారు. రిఫండ్ చేస్తే ఎవరికి పంపిస్తారంటే మీరు ఏ అకౌంట్ నుంచి అయితే ఫీజు కట్టింటారో అప్లికేషన్ ఫీజు ఆ అకౌంట్కి రిఫండ్ అవుతాయి. సార్ నేను నా పర్సనల్ అకౌంట్ నుంచి కాదు, నేను మీ సేవ వాళ్ళ నుంచి చేశాను అంటే వాళ్ళ అకౌంట్లకి రిఫండ్ అవుతాయి. వాళ్ళని ఒకసారి అడిగి చూడండి, దాని గురించి ప్రెస్ నోట్ అవన్నీ రిలీజ్ చేస్తారు వీళ్ళు. సో మీరు పాత ఫీజు కూడా రిఫండ్ చేస్తామని చెప్తున్నారు క్లియర్గా. నెక్స్ట్ న్యూ అడ్మిట్ కార్డ్స్ వెల్కమ్. అంటే మీకు ఇంకా కొద్దిమంది పేరెంట్స్కి డౌట్ ఏంటి అంటే, సార్ ఇప్పుడు ఆల్ టికెట్ కూడా కొత్త ఇస్తారా, పాత ఆల్ టికెట్లే కన్సిడర్ అని. అలా కాదు, ఖచ్చితంగా కొత్త ఆల్ టికెట్స్ వస్తాయి. ఇది చెప్పారు వాళ్ళు. న్యూ అడ్మిట్ కార్డ్స్ లేదా న్యూ ఆల్ టికెట్స్ అనేవి ఖచ్చితంగా వాళ్ళు విడుదల చేస్తారు. ఇప్పుడు సార్ ఎగ్జామ్ సెంటర్స్ ఏమన్నా మారుతాయంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఓల్డ్ ఎగ్జామ్ సెంటర్సే ఉంటాయి, పాత ఎగ్జామ్ సెంటర్సే ఉంటాయి. అది మీరు క్లియర్గా ఆల్ టికెట్ వచ్చిన వెంటనే చూసుకోవచ్చు. ఓల్డ్ పాత ఎగ్జామ్ సెంటర్సే అలాట్ చేస్తాము అంటున్నారు. ఎందుకంటే అప్పుడే ఎగ్జామ్ కండక్షన్ అనేది ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త ఎగ్జామ్ సెంటర్స్ అంటే అది చాలా చాలా పెద్ద ప్రాసెస్ ఎన్టీఏ వాళ్ళకు. అందుకని ఎగ్జామ్ సెంటర్స్ పాతయే ఉంటే 99% అప్పుడే వాళ్ళకి ఈజీ అవుతుంది అనమాట. ఆల్రెడీ ముందు చేసిన ప్రాసెస్ సేమ్ ఎగ్జామ్ సెంటర్స్ అంటే పెద్ద టెన్షన్ ఉండదు వాళ్ళకు. సో ఓల్డ్ ఎగ్జామ్ సెంటర్సే, కానీ అడ్మిట్ కార్డ్స్ మాత్రం కొత్త ఆల్ టికెట్లు వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, ఫీజు ఏం లేదు, మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు 7 to 10 days షెడ్యూల్ వస్తుంది. కొత్త ఆల్ టికెట్లు వస్తాయి, ఓల్డ్ ఎగ్జామ్ సెంటర్సే ఉంటాయి. ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్స్. పాసిబుల్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు అని అంటే, నేను ఆల్రెడీ దీని గురించి చెప్పాను. మేలో మనకు 3 Sundays ఉన్నాయి. నేను ఇంతకుముందు వీడియోలో 2 Sundays అన్నాను. 31st కూడా ఉంది, 17, 24, 31 ఉంది. ఇంత షార్ట్ పీరియడ్లో ఎగ్జామ్ కండక్ట్ చేయరు. ఎందుకంటే పేపర్ ప్రింట్ ఇవ్వాలి, OMR ప్రింట్ ఇవ్వాలి, మళ్ళీ ఎగ్జామ్ సెంటర్స్కి పంపించాలి. చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇది ఆన్లైన్ అయితేనన్నా కొంచెం ఫాస్ట్ అవుతుంది, కానీ ఆఫ్లైన్ కాబట్టి ఇంత షార్ట్ పీరియడ్లో అసలు మేలో ఎగ్జామ్ ఉండదు. మనకు జూన్లో వచ్చేసి 4 Sundays ఉన్నాయి కదా, June 7th కూడా చాలా ఎర్లీ అవుతుంది. 14 అన్న 21 అన్న 28 అన్న ఉండొచ్చు. నేను గెస్ చేస్తున్నది, అందరం అనుకుంటున్నది ఏంటి అంటే 21st రోజు ఉండొచ్చు. ఎందుకంటే 28 కూడా వెరీ ఫార్ అవుతుంది, జూలై కూడా వెరీ ఫార్ అవుతుంది. అంత లేట్ పెట్టారు. ఆల్రెడీ ఎన్టీఏ వాళ్ళు చెప్తున్నారు, అధికారులు త్వరగానే ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఉంటే 21 అలా ఉండొచ్చు అనుకుంటున్నా. కానీ వాళ్ళు అఫీషియల్గా ఇచ్చిన దాన్నే ఫైనల్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి ఇప్పుడు డౌట్, ఎలా ప్రిపేర్ కావాలి, ఏం చేయాలని అడుగుతున్నారు. నేను యాజ్ ఎ ఫ్యాకల్టీగా కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను.
గో టు యువర్ కాలేజ్, మీ పాత కాలేజ్కి వెళ్ళండి, వాళ్ళు పెట్టే గ్రాండ్ టెస్టులు రాయండి. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే పాత కాలేజ్కి వెళ్తుంటే వాళ్ళు పైసలు అడుగుతున్నారు సార్, మళ్ళీ డబ్బులు అడుగుతున్నారు. కొన్ని కాలేజెస్ అయితే 10,000 ఛార్జ్ చేస్తాం, కొన్ని కాలేజెస్ 5,000 ఛార్జ్ చేస్తాం, కొన్ని కాలేజెస్ 8,000 అని చెప్తున్నారు. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది చాలా ఇబ్బందే, చాలా నర్వస్, చాలా టెన్షన్ ఉంటారు. కానీ పంపించండి, కొంత అమౌంట్ రిస్క్ అయినా సరే వాళ్ళని రిక్వెస్ట్ చేయండి కాలేజ్ వాళ్ళని. వాళ్ళు ఎంత షార్ప్ అంటే కాలేజ్ వాళ్ళ మోసం కూడా చూడండి. మంచి మార్కులు వచ్చిన వాళ్ళకేమో వాళ్ళు కాల్ చేసి రమ్మంటున్నారు, ఎందుకంటే వాళ్ళ ర్యాంక్స్ వేసుకోవాలి కదా, మీరు రండి మీకు ఎటువంటి డబ్బులు లేదు అని చెప్పేసి. కార్పొరేట్ కాలేజీలో ఈ కాలేజీలో జరుగుతున్నది నాకు క్లియర్గా తెలుసు, నేను చూస్తున్నా కూడా ఇది. ఓకేనా, టాపర్స్ సూపర్ మంచి మార్క్స్ వచ్చిన పిల్లలు ఉంటారు కదా, 600 పైన వచ్చిన మార్క్, వాళ్ళని మాత్రం ఫ్రీగానే రమ్మంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి తగ్గితే కాలేజ్ వాళ్ళకు రిజల్ట్ పోతుంది కదా. కానీ కొంచెం 500, 550 మార్క్స్ వచ్చిన పిల్లల దగ్గర మాత్రం అడుగుతున్నారు. ఇది చాలా మోసం. అలా ఎందుకంటే ఇది ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఆల్రెడీ ఒక 2 లక్షలు 3 లక్షలు లక్షలు తీసుకొని ఉంటారు కదా కాలేజీలో. 1 మంత్ ఖచ్చితంగా పిల్లలకి ఎటువంటి ఫీజు లేకుండా మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. కొన్ని కాలేజెస్ అయితే వస్తున్నాయి ముందుకి, అవి చిన్న పెద్ద కాలేజెస్ అయితే డబ్బుల విషయంలో మాత్రం తగ్గట్లేరు వాళ్ళు. సో ఎవరన్నా రిక్వెస్ట్ చేయండి పేరెంట్స్. అండ్ అదైతే మోసమే, ఎందుకంటే 1 మంత్ వరకు ఆ పిల్లలకి గ్రాండ్ టెస్ట్లు అవన్నీ ఫ్రీగా కండక్ట్ చేసి వాళ్ళకి చేస్తే ఖచ్చితంగా వాళ్ళు బయటకు వచ్చినాక ఈ కాలేజ్ చాలా నాకు ప్రాబ్లంలో ఉన్నప్పుడు వాళ్ళు మాకు సపోర్ట్ ఇచ్చారని చెప్తారు ఖచ్చితంగా. ఆ రకంగా మాత్రం ప్రజల నుంచి పేరెంట్స్ నుంచి దోచుకోవద్దు అని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఇది కానీ నేనేమంటున్నా, పేరెంట్స్కి రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే డబ్బులు అయినా సరే, ఇక వాళ్ళు రాక్షసంగా డబ్బులు తీసుకుంటాము అన్నా సరే పంపిస్తేనే బెటర్ అన్నది నా ఒపీనియన్. ఎందుకంటే కాలేజ్కి వెళ్ళి గ్రాండ్ టెస్టులు రాస్తే వాళ్ళు ట్రాక్లో పడతారు. ఇంట్లో ఉన్నారనుకోండి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే గ్రాండ్ టెస్టులు రాసి 600 పైన మార్కులు వస్తున్నాయి అనుకోండి, కాన్ఫిడెంట్గా అటెండ్ చేస్తారు ఎగ్జామ్. ఒకళ్ళు 300 వచ్చినాయి అనుకోండి గ్రాండ్ టెస్ట్లో, అప్పుడు అలర్ట్ అయ్యి ఫ్యాకల్టీ తోటి మాట్లాడతారు, సార్ నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి, నాకు ఎందుకు మిస్టేక్ అయింది అని. ఇలా ఇంట్లో ఉంటే అది పాసిబుల్ కాదు. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఖచ్చితంగా కాలేజ్కి అయితే పంపండి, సెల్ఫ్ స్టడీ మాత్రం వద్దు. నెక్స్ట్, సెల్ఫ్ స్టడీ డేంజర్. మళ్ళీ చెప్తున్నా, మీ మార్క్స్ ఎన్ని వచ్చినా సరే, లేదు సార్ నాకు పాసిబిలిటీ లేదు, ₹1 నా దగ్గర లేదు, వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు అంటే రాత్రింబవలు కష్టపడండి. మీ లైఫ్లో మీరు ఇచ్చేది ది బెస్ట్ ఇవ్వాలి అంతే. నీట్ ఎగ్జామ్ వరకు, నీట్ ఎగ్జామ్లో మంచి స్కోర్ వచ్చేలా ఇవ్వండి సెల్ఫ్ స్టడీ అయితే. ఓకే, ఇంకో కొన్ని పాయింట్స్, పేపర్ లెందీ వచ్చినా, టఫ్ వచ్చినా, ఈజీ వచ్చినా ఒక్కటి మాత్రం మీరు స్ట్రాంగ్గా బిలీవ్ కాండి, బయో అండ్ కెమిస్ట్రీ 100% ఎన్సీఆర్టీ నుంచే వస్తుంది. మీరు ఎవరినన్నా అడగండి, మీరు కూడా అనలైజ్ చేసుకోండి, 100% ఎన్సీఆర్టీ నుంచి వస్తుంది. కెమిస్ట్రీ అయితే ఫార్ములాస్ మళ్ళీ రివైజ్ చేయండి. ఫిజిక్స్ అయితే 100% ఎన్సీఆర్టీ టాపిక్సే, బట్ పీవైక్యూ మోడల్స్, కొంచెం డిఫరెంట్ మోడల్స్, అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ప్రాక్టీస్ చేయండి. గ్రాండ్ టెస్ట్ రాసి ఆ ఎర్రర్ నోట్స్ రాసుకోండి. ఎర్రర్ నోట్స్ అన్నిటికీ పాసిబుల్ కాకపోవచ్చు, ఫిజిక్స్కి అయితే ఖచ్చితంగా రాయండి. ఓకేనా, ఫార్ములాస్, ఫిజిక్స్ ఫార్ములాస్ కూడా మళ్ళీ రివైజ్ చేయండి. వాట్ యు ప్రిపేర్డ్, రివైజ్ దట్ ఓన్లీ. ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ అంటే ఏమొద్దు, మీరు ఇంతమందికి మే 3 ఎగ్జామ్కి ఏదైతే ప్రిపేర్ అయ్యారో అదే ప్రిపేర్ అవ్వండి, అదే మళ్ళీ రివైజ్ చేయండి. ఓన్లీ డోంట్ గో టు న్యూ టాపిక్స్, కొత్త టాపిక్స్ కల్లా వెళ్ళకండి. ఏదైతే చదివారో అదే రివైజ్ చేయండి. 100% ఒక పాయింట్ చెప్తున్నా, 2025 కన్నా టఫ్ అయితే రాదు. టఫ్ అంటారు చాలామంది. 2025 వచ్చిన పేపర్ అయితే ఒక్క స్టూడెంట్ కూడా 700 దాటలేదు, 690 కూడా రాలేదు. అంత టఫ్ అయితే ఉండకపోవచ్చు, ఉంటే అంత ఉండొచ్చు 2025 అంతా. ఓకేనా, సో మై డియర్ స్టూడెంట్స్, అలా 2025 పేపర్ చూడండి. కావాలంటే ఇంకొక పాయింట్ ఇస్తాను ఇక్కడ, వన్స్ మీరు కావాలంటే మీరే చెక్ చేసుకోండి. 2026 పేపర్ చూడండి, ఇది మరీ టఫ్ కాదు, మరీ ఈజీ కాదు, మోడరేట్, అన్ని ఎన్సీఆర్టీ నుండి ఉన్నాయి మ్యాక్సిమం క్వశ్చన్స్. 2025 May 4th జరిగింది కదా, ఇది మోస్ట్ డిఫికల్ట్ పేపర్. ఈ పేపర్ చూడండి, కెమిస్ట్రీ అన్ని ఎన్సీఆర్టీ నుండే, బయో అన్ని ఎన్సీఆర్టీ నుండే, ఫిజిక్స్ కూడా 35 క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ నుండే. చూడండి, కావాలంటే మీరు పేపర్ అనలైజ్ చేయండి, మీ దగ్గర ఉంటాయి కదా పేపర్. 2024 మోస్ట్ ఈజీ కదా, ఇది చూడండి అన్ని ఎన్సీఆర్టీ, బయో అండ్ కెమిస్ట్రీ 100% ఎన్సీఆర్టీ. అంటే పేపర్ ఎలా వచ్చినా సరే కెమిస్ట్రీ, బయో ఎన్సీఆర్టీ నుండి వస్తుంది. సో ఎన్సీఆర్టీని మళ్ళీ 2-3 సార్లు రివైజ్ చేయండి. ఫిజిక్స్ గ్రాండ్ టెస్ట్లు రాయండి, ఎర్రర్ నోట్స్ రాసుకోండి. 2023 పేపర్ కూడా చూడండి, అది కూడా మోడరేట్ ఉంటుంది. ఈ పేపర్లు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదేమో హైలీ డిఫికల్ట్ 2025, 2024 వెరీ ఈజీ,
2026 మోడరేట్, 2023 రెండు కొంచెం సిమిలర్గా అనిపిస్తాయి. ఈ పేపర్లన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది ఎన్సీఆర్టీ చదవాలని. ఎన్సీఆర్టీని రివైజ్ చేయండి, గ్రాండ్ టెస్టులు రాయండి. మై డియర్ స్టూడెంట్, ఎన్సీఆర్టీ కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్ అవ్వండి. ఓకే, ఫిజిక్స్కి కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఎర్ర నోట్స్ రాయండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్, 100%. ఈ భగవంతుని, మీ పేరెంట్స్, ఫ్యాకల్టీ అందరి బ్లెస్సింగ్స్ మీ మీద ఉంటాయి. మన ఛానల్ తరపున కూడా హార్ట్లీ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. మీ యొక్క స్ట్రెంగ్త్ని మళ్ళొక్కసారి ప్రూవ్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. జాగ్రత్తగా రాయండి, ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ వస్తుంది. హార్డ్ వర్క్ చేసిన ప్రతి స్టూడెంట్కి మంచి మార్కులు వస్తాయి, నో డౌట్. ఖచ్చితంగా మీకు ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఫాలో అవుతుండండి మై డియర్ స్టూడెంట్స్. ఎగ్జామ్ తర్వాత అప్డేట్స్, కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ అంతా ఫ్రీ మెంటర్షిప్ ఉంటుంది. ఎటువంటి మనీ ఏం తీసుకోదు. మన ఛానల్, ఇది మన ఛానల్, మన కోసం, తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తెలుగు స్టేట్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కోసం. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. గివ్ యువర్ బెస్ట్. ఐ హోప్ యూ విల్ బికమ్ ఏ డాక్టర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.